హలో నమస్తే. నిన్న కొంతమంది ఎంపీలతో నరేంద్ర మోదీ ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఎంపీలతో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణకు సంబంధించిన ఎంపీలు, భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఇంకా గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. బాగా పని చేయట్లేదు. ప్రభుత్వం పైన పోరాటం చేయట్లేదు. బీఆర్ఎస్ పార్టీ బాగా పనిచేస్తుంది కానీ, తెలంగాణ బీజేపీ ఎంపీలు మాత్రం సీరియస్‌గా పని చేయలేకపోతున్నారు అని ప్రధాని మోదీ ఎంపీలతో వ్యాఖ్యానించినట్లుగా, వాళ్ళని మందలించినట్లుగా వార్తలు చూసాం. తెలీదు. అంతా ఇన్ హౌస్ జరిగిందే. ఎవరు అది ఆఫ్ ది రికార్డ్‌గానే చూడాలి దాన్ని. మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చిట్ చాట్లు అంటున్నాం కదా! కైండ్ ఆఫ్ చూడాలి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఎంపీలతో మాట్లాడుతున్న సందర్భం ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఎంపీలతో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన మీరు వైసీపీని గట్టిగా ఎదుర్కోవాలి అని చెప్పారట. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీని గట్టిగా ఎదుర్కోవాలి అని మోదీ చెప్పడం తెలీదు కానీ, తెలుగుదేశం పార్టీ పత్రికల్లో పతాక శీర్షికల్లో నిన్నటి నుంచి ఈరోజు పతాక శీర్షికలో వార్తలు చూసాం. నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఇదే అంశానికి సంబంధించి బ్రేకింగ్‌లు, వార్తలు చూస్తూ ఉన్నాం. సో, దీనికి సంబంధించిన పాజిబిలిటీ, ప్రాబబిలిటీ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ ఎంపీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బలంగా పోరాటం చేయండి అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 11 స్థానాలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితమై దారుణమైన ఓటమిని చవిచూసి చతికిలబడి ఉందిప్పుడు. 18 నెలలే అవుతోంది ప్రభుత్వం వచ్చి. ఈ 18 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్‌లో కూటమి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకా బలంగా ఎదుర్కోండి అని ప్రధాని నరేంద్ర మోదీ భావించి ఎంపీలకు చెప్పే స్థాయిలోకొచ్చారంటే 18 నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయంగా పురోగమించినట్టు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా తయారైనట్లు. 164 మంది శాసనసభ్యులున్న కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అటువంటి కూటమికి మీరు వైసీపీని ఇంకా బలంగా ఎదుర్కోండి అని మోదీ చెప్పారంటే దాని అర్థం వైసీపీ ఆ స్థాయిలో బలంగా ఉంది అని. వైసీపీ బలమేంటో మోదీకి కూడా తెలుస్తోంది అని. వైసీపీ బలమేంటో మోదీకి తెలిసి బలంగా మీరు ఎదుర్కోండి అని వాళ్ళ ఎంపీలకు చెప్పే పరిస్థితిలోకి ఆయన వచ్చారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. సో, దీన్ని మోదీ వైసీపీని ఎదుర్కోమన్నారు అనే ఎలివేషన్స్‌కి తెలుగుదేశం పార్టీ మీడియా వాడుకుంటోంది. నిజానికి మోదీ ఆ మాట గనక చెప్పి ఉంటే, అది ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పైన ప్రజల్లో వ్యతిరేకత ఉంది. వైసీపీ బలపడుతోంది. మీరు బలంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అని వార్నింగ్ ఇచ్చినట్టు. అది ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారుకి హెచ్చరిక చేసినట్లు. అది ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారు సరైన దిశలో వెళ్ళట్లేదు. జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పినట్టు. నిజానికి. అంతే కదా! అంత బలమైన కూటమి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉండి 11 సీట్లున్న ప్రతిపక్షాన్ని బలంగా ఎదుర్కోవడానికి ప్రధాని మోదీ పిలిచి ఎంపీలకు పర్సనల్‌గా చెప్పారంటే దాని అర్థం అంత బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారవుతుందని అర్థం. ఇక రెండో పాయింట్. ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ ఎంపీలందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలుగానే చూడాలి. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళుగానే చూడాలి. ఎక్సెప్ట్ నర్సాపూర్ ఎంపీ కేంద్ర మంత్రి గారితో ఆయన పక్కన పెడితే, రాజు గారిని పక్కన పెడితే. మిగతా వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ ఆరిజిన్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తారు తప్ప భారతీయ జనతా పార్టీ కోసం కాదు లాంటి ఒక ఇంప్రెషన్ ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ నాయకుల్లో కూడా ఉంది. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎందుకు పోరాటం చేయాలి? కూటమి విషయం పక్కన పెడదాం. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ఎప్పుడైనా టార్గెట్ చేసిందా? ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీని తమ శత్రువుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా భావించిందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలెవరైనా, ఆంధ్రప్రదేశ్ ఓటర్లెవరైనా భారతీయ జనతా పార్టీ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా పోరాటం చేస్తుంది, భారతీయ జనతా పార్టీ నిలదీస్తుంది అని ఏ ఒక్కరైనా అనుకుంటారా? ఈవెన్ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఒరిజినల్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరైనా మనల్ని వైసీపీ బదనాం చేస్తోంది, మన పార్టీని టార్గెట్ చేస్తోంది, మన ప్రభుత్వాన్ని నిలదీస్తోంది, నరేంద్ర మోదీ సర్కారుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తోంది, కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీని ఎదుర్కోవాలని ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా అనుకుంటారా కనీసం? నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న విమర్శ భారతీయ జనతా పార్టీని ఏమీ అనట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. భారతీయ జనతా పార్టీ పైన ఎటువంటి విమర్శలు చేయట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ తానులో ముక్కలాగే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. నిన్నటికి నిన్న ఎస్ఐఆర్ పైన చర్చ జరిగిన సందర్భంగా కూడా ఎస్ఐఆర్‌కి దేశవ్యాప్తంగా అనేక ప్రతిపక్షాలు వ్యతిరేకంగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్‌కి మద్దతు ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముగ్గురు నలుగురు ఎంపీలని పిలిచి నరేంద్ర మోదీ మీరు వైసీపీ పైన పోరాటం చేయండి, వైసీపీ ముందుకెళ్తుందని చెప్తారా? సాధ్యమేనా అది? ఏ ఏ రకంగా సాధ్యమవుతుంది? ఏ రకంగా పోరాటం చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ ఎంపీలు? ఏం చేస్తుందని పోరాటం చేస్తారు?
పోనీ ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా, అధినేత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా, వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టినా, ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామనే మాట ఎప్పుడైనా విన్నామా? లేదు. వాళ్ళు టీడీపీ తప్ప ఇంకో పార్టీ మాట ఈవెన్ జనసేన మాట కూడా వదిలేశారు ఈ మధ్య. అట్లాంటప్పుడు మోదీ ఎంపీలకు వైసీపీని టార్గెట్ చేయండి, పైగా వైసీపీ సోషల్ మీడియాని జాగ్రత్తగా పట్టుకోండి, వైసీపీ సోషల్ మీడియా పైన అటాక్ చేయండి అని చెప్పారంట. అది మన తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తున్న వార్తలు. ఇక ఈ వార్తలు రాయడం వెనక ఉద్దేశం ఏంటి? ఏంటి అంటే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ మీడియా బలంగా నమ్ముతోంది మోదీకి, జగన్మోహన్ రెడ్డికి బలమైన సంబంధాలేదో ఉన్నాయని. ఎన్డీఏ కూటమిని 11 ఏళ్లుగా సమర్థిస్తూ వస్తున్న ఆర్నాబ్ ఇండిగో అంశానికి సంబంధించి ఎన్డీఏని ఒక్క మాట అనకుండా, మోడీ పేరు తేకుండా, అమిత్ షా పేరు తీసుకురాకుండా, రామ్మోహన్ నాయుడిని మాత్రమే టార్గెట్ చేసి, తెలుగుదేశం పార్టీని మాత్రమే టార్గెట్ చేసి 3 రోజులుగా కంటిన్యూస్‌గా కథనాలు నడిపించడం వెనక ఏదో జరుగుతోంది టీడీపీకి వ్యతిరేకంగా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ అనుమానిస్తోంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు దీని వెనక ఉన్నారనే అనుమానం కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శత్రువులే అని ఒక పోర్ట్రేట్ చేయదలుచుకుంది. ఆ మాట మోడీయే చెప్పారని చెప్పదలుచుకుంది. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లదలుచుకుంది. దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటోంది. మోదీకి, జగన్‌కి సంబంధాలున్నాయి, వాళ్ళ డైరెక్ట్‌గా పొత్తు లేకుండా సంబంధాలున్నాయని 5 ఏళ్ళు మాట్లాడుతూ వచ్చిన తెలుగుదేశం పార్టీ మీడియా ఇప్పుడు మాత్రం మోదీ జగన్‌ని టార్గెట్ చేశారు, చేయమన్నారు, మోదీ జగన్ పైన విమర్శలు చేయమన్నారని మోదీయే చెప్పినట్టుగా ఒక పోర్ట్రేట్ చేస్తోంది. దీని వెనక ఉద్దేశం తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ మధ్య సంబంధాల్లో ఏదో తేడా వచ్చాయంటూ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఆ సంబంధాలు తేడా వస్తే వైసీపీ ఇంకా దగ్గర అవుతుందేమో, మనకు ప్రమాదమేమో లాంటి ఇండికేషన్ కేడర్ వైపు నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో, మాకు బీజేపీకి ఏం చెడలేదు, వైసీపీనే మోడీ టార్గెట్ చేయమంటున్నారు అని పోర్ట్రేట్ చేయడం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఉద్దేశం. బహుశా మోదీతో సమావేశమైన భారతీయ జనతా పార్టీ ఎంపీలు కూడా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం పొందాలనే ఆలోచనతోటే ఉంటారు కాబట్టి, వాళ్ళు కూడా ఇదే నేరేషన్ని బిల్డ్ చేసి ఉండొచ్చు. కాబట్టి మోడీ పిలిచి మందలించారు అనే అంశం వెనక వాస్తవాలు ఏ రకంగా ఉండడానికి సంబంధించిన అవకాశం ఉందో, నేను చెప్పిన ఈ 2, 3 విశ్లేషణలు చూసినప్పుడు, 2, 3 రకాల పాసిబిలిటీస్, ప్రాబబిలిటీస్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది.